Hello friends, welcome back to Crick Biology. Today we are discussing about glycolysis. Glycolysis means గ్లూకోజ్ యొక్క విచ్చిత్తి. అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ స్ప్లిట్ అయి రెండు పైరువిక్ యాసిడ్స్ ఏర్పడతాయి. చూద్దాం. ఇది గ్లూకోజ్ మాలిక్యూల్. గ్లూకోజ్ అనేది ఒక షుగర్. గ్లూకోజ్ అనేది ఒక షుగర్. ఇది మోనోసాకరైడ్. గ్లూకోజ్ అనేది మోనోసాకరైడ్. ఇది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. వీటిని షుగర్స్ మరియు నాన్ షుగర్స్గా విభజించారు. ఇందులో షుగర్ అనేది గ్లూకోజ్. ఇది షుగర్, ఇది మోనోసాకరైడ్. దీన్ని ఇంకా హైడ్రోలైజ్ చేయలేం. ఇది ఇప్పుడు బ్రేక్ డౌన్ అయితే రెండు పైరువిక్ యాసిడ్స్ అనేవి ఏర్పడతాయి. మనకు గ్లూకోజ్ బ్రేక్ డౌన్ కావడం వల్ల రెండు పైరువిక్ యాసిడ్స్ ఏర్పడతాయి. దీన్ని గ్లైకోలైసిస్ అంటారు. ఈ గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్స్ ఏర్పడే ప్రక్రియను గ్లైకోలైసిస్ పాత్వే అంటారు. ఈ గ్లైకోలైసిస్ పాత్వేను ఎమ్డెన్ అండ్ మేయరాఫ్ అండ్ పార్నాస్ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాబట్టి ఈ పాత్వేను ఈఎంపి పాత్వే అంటారు. ఈఎంపి పాత్వే. ఈ మీన్స్ ఎమ్డెన్, ఎం మీన్స్ మేయరాఫ్, పి మీన్స్ పార్నాస్. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ గ్లైకోలైసిస్ పాత్వేను కనుగొన్నారు. కాబట్టి దీన్ని ఈఎంపి పాత్వే అని కూడా అంటారు. ఓకే, ఇది గ్లైకోలైసిస్ పాత్వే గురించి ఇప్పుడు చూద్దాం. మనకు గ్లైకోలైసిస్ అనేది సెల్ యొక్క సైటోసాల్లో జరుగుతుంది. గ్లైకోలైసిస్ ప్రాసెస్ ఏరోబిక్ సెల్స్లో జరుగుతుంది, ఎనరోబిక్ సెల్స్లో జరుగుతుంది. గ్లైకోలైసిస్ అనేది ఏరోబిక్ ఆర్గానిజమ్స్ అండ్ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ రెండింటిలో జరుగుతుంది. గ్లైకోలైసిస్ ప్రాసెస్ వాయు శ్వాసక్రియ జరిపే జీవులలో రెండింటిలో జరుగుతుంది. గ్లైకోలైసిస్ ప్రాసెస్ అనేది సైటోసాలో జరుగుతుంది, సెల్ యొక్క సైటోసాలో జరుగుతుంది. క్రెబ్ సైకిల్ అనేది సెల్ యొక్క మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇది ఆక్సిడేషన్ ప్రాసెస్. అంటే ఇది గ్లూకోజ్ రెండు పైరువిక్ యాసిడ్గా స్ప్లిట్ అవుతూ కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఎన్ఏడిహెచ్ అండ్ కొంత ఏటీపీని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఏటీపీ, ఎన్ఏడిహెచ్ అనేది ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఈ రెండు పైరువిక్ యాసిడ్స్ అనేవి ఏర్పడతాయి. మనకు చూద్దాం ఆ పాత్వే ఒకసారి. గ్లూకోజ్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate. ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్ గ్లూకోజ్ 6-phosphate కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్కి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటిది? హెక్సోజ్ కైనేజ్ మీన్స్ డొనేటింగ్ ఫాస్ఫేట్ ఎంజైమ్. ఇక్కడ ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏటీపీ నుండి ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్కి ఇచ్చేసి ఇది ఏడీపీ రూపంలో రిలీజ్ అయిపోతుంది. సైటోసాల్లో మనకు ఏటీపీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఈ గ్లైకోలైసిస్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? సైటోసాల్లో జరుగుతుంది. సైటోసాల్లో మనకి ఏటీపీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో సైటోసాల్లో ఉన్నటువంటి ఏటీపీని గ్లూకోజ్ మాలిక్యూల్ ఉపయోగించుకొని ఒక ఫాస్ఫేట్ని తీసుకొని గ్లూకోజ్ 6-phosphate అనేది ఏర్పడుతుంది. తర్వాత ఏడీపీగా రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ వెళ్ళిపోతే ఏడీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 3 ఫాస్ఫేట్లలో ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ మాలిక్యూల్ తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఏడీపీ అనేది రిలీజ్ అయింది. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్లో ఈ ఏటీపీ ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ఎక్కడ యాడ్ అయింది? గ్లూకోజ్ మాలిక్యూల్లో 6 కార్బన్లు ఉంటాయి. గ్లూకోజ్ మాలిక్యూల్ 6 కార్బన్లను కలిగి ఉంటుంది. ఈ 6 కార్బన్లలో లాస్ట్ కార్బన్ 6th కార్బన్పై ఈ ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ కావడం వల్ల చూద్దాం. ఇవి స్ట్రక్చర్ చూద్దాం. 1 2 3 4 5 6. ఇది 6th కార్బన్. 6th కార్బన్పై ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ కావడం వల్ల
గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటారు. ఇదేంది 6th కార్బన్పై ఫాస్ఫేట్ గ్రూప్కి యాడ్ కావడం వల్ల గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అని పేరునివ్వడం జరిగింది. అర్థమైందిగా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎలా ఏర్పడదో. గ్లూకోజ్ ఎగ్జోకైనేజ్ ఎంజైమ్ సహాయంతో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా ఏర్పడ్డది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ అనేది ఏంటిది? గ్లూకోజ్ యొక్క ఐసోమర్. ఐసోమర్ మీన్స్ ఇక్కడ గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్ యొక్క కెమికల్ ఫార్ములా చూసుకున్నట్టయితే C6H12O6. ఫ్రక్టోజ్ది C6H12O6 అంటే రెండు సేమ్. ఫ్రక్టోజ్ మోనోసాకరైడ్, గ్లూకోజ్ మోనోసాకరైడ్, ఫ్రక్టోజ్ మోనోసాకరైడ్. గ్లూకోజ్ యొక్క ఫార్ములా సేమ్, ఫ్రక్టోజ్ యొక్క ఫార్ములా సేమ్. సో ఫార్ములా ఈజ్ సేమ్ బట్ అరేంజ్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఏ ఐసోమరైజేషన్. ఇక్కడ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఐసోమరైజేషన్ కావడం వల్ల గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. చూద్దాం స్ట్రక్చర్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఈ రియాక్షన్కి ఉపయోగపడే ఎంజైమ్ ఐసోమరేజ్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. ఈ రియాక్షన్కి ఉపయోగపడ్డ ఎంజైమ్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుస్తుంది. ఇవి రెండు ఐసోమర్స్. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనేది ఐసోమర్స్. ఫార్ములా ఈజ్ సేమ్, అరేంజ్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 6 phosphate is converted into fructose 1,6 bisphosphate. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రక్టోజ్లో ఆల్రెడీ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది 6th కార్బన్ పై ఉంది. ఇక్కడ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లో యాడ్ అయినటువంటి ఇక్కడ ఉపయోగించుకుంది ATP, ఇక్కడ ఫాస్ఫేట్ని ఉపయోగించుకుంది కాబట్టి ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్లో 6th కార్బన్ పై ఫాస్ఫేట్ యాడ్ అయింది కాబట్టి ఆ ఫాస్ఫేట్ అనేది అలాగే ఉండిపోయింది. ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 అంటే ఇక్కడ 6 కార్బన్లో ఉన్న ఫాస్ఫేట్ కాకుండా ఇక్కడ 1వ కార్బన్ ఫ్రక్టోజ్లోని 1వ కార్బన్లో కూడా ఒక ఫాస్ఫేట్ అనేది యాడ్ అవుతుంది. ఏ విధంగా? ఇక్కడ కూడా ఒక ATPని ఉపయోగించుకుంటుంది. ఇక్కడ కూడా ఒక ATPని ఉపయోగించుకొని ADPగా రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఒక ఫాస్ఫేట్ని ఉపయోగించుకుంటుంది. దానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి? ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. కైనేజ్ మీన్స్ డొనేటింగ్ ఫాస్ఫేట్ గ్రూప్. ఇక్కడ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఒక ATPని ఉపయోగించుకొని అంటే ఒక ఫాస్ఫేట్ని ఉపయోగించుకొని ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. బిస్ మీన్స్ చూద్దాం, మనకు బైఫాస్ఫేట్ బి ఫాస్ఫేట్కి తేడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదో కాంపౌండ్ అయితే ఇక్కడ ఒకటే కార్బన్పై 2 ఫాస్ఫేట్లు ఉన్నట్టయితే దీన్ని బైఫాస్ఫేట్ అంటాడు. ఒకటే కార్బన్పై 2 ఫాస్ఫేట్ గ్రూపులు ఉన్నట్టయితే దాన్ని బైఫాస్ఫేట్ అంటారు. ఇక్కడ ఒక్కొక్క కార్బన్పై ఒక్కొక్క ఫాస్ఫేట్ ఉందనుకోండి, ఇది బిస్ఫాస్ఫేట్ అంటారు. అంటే రెండు వేరువేరు కార్బన్ పైన ఉన్నటువంటి ఫాస్ఫేట్ గ్రూపులను బిస్ఫాస్ఫేట్ అంటారు. ఒకే కార్బన్పై 2 ఫాస్ఫేట్ గ్రూపులు ఉంటే దాన్ని బైఫాస్ఫేట్ అంటారు. అర్థమైందిగా? అలాగే మూడు ఫాస్ఫేట్లు ఉన్నాయనుకోండి, ట్రైఫాస్ఫేట్ అంటారు. ఇక్కడ 3 ఫాస్ఫేట్లు ఉన్నాయనుకోండి,
ట్రిస్ ఫాస్ఫేట్ అంటారు. ఈ విధంగా ఇక్కడ బిస్ మీన్స్ ఇక్కడ ఒక కార్బన్ పై ఉన్నట్టు, అంటే ఒకటో కార్బన్ పై ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది, నెక్స్ట్ 6th కార్బన్ పై ఫాస్ఫేట్ ఉంది. ఇక్కడ ఏంటి ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అంటే అర్థమైందిగా. సో ఇది నెక్స్ట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటూ 2 molecule of 3 carbonous molecule. ఇక్కడ కైనేజ్ అనే ఎంజైమ్ ఈ ప్రాసెస్ని పాస్పర్లేషన్ అంటారు. ఇక్కడ ఎక్కడైతే కైనేజ్ అనే ఎంజైమ్ ఉందో, ఎక్కడైతే కైనేజ్ ఎంజైమ్ పాస్పేట్ చేస్తుందో, ఎక్కడైతే కైనేజ్ ఎంజైమ్ పార్టిసిపేట్ చేస్తుందో ఆ ప్రాసెస్ని పాస్పరిలేషన్ అంటారు. ఇక్కడ పాస్పేట్ యాడ్ అవుతుంది కాబట్టి ఈ గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడడాన్ని పాస్పరిలేషన్ అంటారు. ఇక్కడ కూడా ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని కూడా పాస్పరిలేషన్ అంటారు. ఇక్కడ ఇది ఐసోమరైజేషన్, ఇది ఐసోమర్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఐసోమరైజేషన్, పాస్పరిలేషన్ జరుగుతుంది కాబట్టి పాస్పరిలేషన్. ఈ రెండు పాస్పరిలేషన్ ప్రాసెస్, ఇది ఐసోమరైజేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ క్లీవేజ్ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ క్లీవేజ్ ప్రాసెస్ ద్వారా 2 ట్రయోజ్ మాలిక్యూల్ని ఏర్పరుస్తుంది. 2 ట్రయోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్. ఇక్కడ ఫ్రక్టోజ్ అనేది 6 కార్బన్లను కలిగి ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ 2 ట్రయోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్గా విడిపోతుంది, క్లీవ్ అవుతుంది. చూద్దాం ఏ విధంగా అవుతుందంటే, దీనికి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి? ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 కార్బన్లను కలిగినటువంటి ఫ్రక్టోజ్ 2 ట్రయోజ్ అంటే 3 కార్బన్లు కలిగినటువంటి 2 మాలిక్యూల్స్ ఏర్పడతాయి. ఇక్కడ వాటిని ట్రయోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అంటారు. ఏంటి అవి? ఒకటి గ్లీజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, గ్లీజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, నెక్స్ట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. ఇక్కడ మనకు 6 కార్బన్లు కలిగినటువంటి ఫ్రక్టోజ్ మాలిక్యూల్ 3 కార్బన్లు కలిగినటువంటి 2 ట్రయోజ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్గా విడిపోతుంది. ఇక్కడ గ్లీజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 3 కార్బన్స్ కలిగి ఉంటుంది. గ్లీజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 3 కార్బన్లను కలిగి ఉంటుంది. ఇక్కడ 3rd కార్బన్ పై ఫాస్ఫేట్ గ్రూప్ కలిగి ఉంటుంది కాబట్టి గ్లీజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. నెక్స్ట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, ఇది కూడా 3 కార్బన్లను కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ గ్లీజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది గ్లైకోలైసిస్ పాత్వేను స్టార్ట్ చేస్తుంది. ఇవి 2 ఐసోమర్స్. ఇవి 2 ఐసోమర్స్. దీని నుంచి ఇది ఏర్పడుతుంది, దీని నుంచి ఇది ఏర్పడుతుంది. ఇక్కడ ఇది కూడా ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అండ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, ఇవి కూడా 2 ఐసోమర్స్ కాబట్టి దీని నుంచి ఇది ఏర్పడుతుంది, దీని నుంచి ఏర్పడుతుంది. ఆరో మార్క్ ఈ విధంగా పెట్టుకోవచ్చు, దీని నుంచి ఇటు, దీని నుంచి ఇటు. ఇది కూడా 2 సైడు ఆరో మార్క్స్ ఉన్నాయి కాబట్టి దీని నుంచి ఇది ఏర్పడుతుంది, మళ్ళీ దీని నుంచి ఇది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకు 2 మాలిక్యూల్స్ ఏర్పడ్డాయి కదా. ఇప్పుడు ఈ గ్లీజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఒక పైరువిక్ యాసిడ్ ఏర్పరుస్తుంది. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ మళ్ళీ గ్లీజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా మారి ఇంకొక పైరువిక్ యాసిడ్ ఏర్పరుస్తుంది. అంటే ఇదొక పైరువిక్ యాసిడ్ ఏర్పరుస్తుంది, ఇదొక పైరువిక్ యాసిడ్ ఏర్పరుస్తుంది. ఇక్కడ గ్లూకోజ్ స్ప్లిట్ అయ్యి 2 ట్రయోజ్ ఫాస్ఫేట్లను ఏర్పరిచింది. ఈ ట్రయోజ్ ఫాస్ఫేట్స్ అనేవి 2 పైరువిక్ యాసిడ్స్ ఏర్పడడానికి కారణమవుతాయి. చూద్దాం ఈ 2
ఇక్కడ దీని నుంచి ఇది మళ్ళీ ఏర్పడుతుంది కాబట్టి ఇది ఒక పాత్వే వేస్తాను, యాజిటీస్గా అది కూడా అట్లే ఉంటుంది. సో మనం ఇప్పుడు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మిగతా రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇక్కడ వేస్తాను ఇప్పుడు. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 3 కార్బన్లను కలిగి ఉంటుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మనం షార్ట్కట్గా GAP అని రాసుకున్నాం. GAP గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇది 3 కార్బన్స్ని కలిగి ఉన్న మాలిక్యూల్. ఇందులో 3 కార్బన్స్ ఉంటాయి. ఈ 3 కార్బన్లు కలిగినటువంటి మాలిక్యూల్ ఇక్కడ 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరేట్. ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇక్కడ ఏర్పడిందిగా, ఇది GAP గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఇది ఇక్కడ రాశాను. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరేట్గా మారింది. అంటే ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉంది కదా, ఇది NAD+. ఇక్కడ NAD+కి ఒక 2 ప్రోటాన్లను ఇవ్వడం ద్వారా ఇది NADHగా మారుతుంది. NAD+ ప్రోటాన్లను తీసుకొని NADHగా మారుతుంది. ఈ ప్రాసెస్కి డీహైడ్రోజినేజ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఒక ATPని ఉపయోగించుకొని ఒక ఫాస్ఫేట్ని యాడ్ చేసుకుంటుంది. అలా ఈ ఫాస్ఫేట్ తీసుకొని 1వ కార్బన్పై ఈ ఫాస్ఫేట్ అనేది అటాచ్ అవుతుంది. కాబట్టి 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. 1,3 బిస్ఫాస్ఫో మీన్స్ 1వ కార్బన్ మీద ఫాస్ఫేట్ ఉంది, 3rd కార్బన్ మీద ఫాస్ఫేట్ ఉంది. సో ఇది 1వ కార్బన్, ఇది 3rd కార్బన్. 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 2 కార్బన్లు కాబట్టి బిస్. అర్థమైందిగా? ఇది ప్రాసెస్. 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ 3-ఫాస్ఫోగ్లిజరేట్. అంటే ఇక్కడ ఒక ఫాస్ఫేట్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఫాస్ఫేట్ అనేది రిమూవ్ కావడం వల్ల ATPగా మారుతుంది. ఇక్కడ ఒకటో కార్బన్పై ఉన్నటువంటి ఫాస్ఫేట్ ADPకి ఫాస్ఫేట్ని ఇచ్చేస్తే ADP కన్వర్ట్ ఇంటూ ATP. అర్థమైందిగా? ఇక్కడ 1వ కార్బన్పై ఉన్నటువంటి ఫాస్ఫేట్ని రిమూవ్ చేస్తుంది. ఎంజైమ్ ఏంటిది? ఇక్కడ ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ ఒక ఫాస్ఫేట్ని తీసేస్తుంది. ఒక ఫాస్ఫేట్ని తీసేయడం వల్ల ADP ఆ ఫాస్ఫేట్ని తీసుకొని ATPగా మారుతుంది. సో ఈ రియాక్షన్ ద్వారా మనకు 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ 3-ఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది. అంటే ఒక ఫాస్ఫేట్ రిమూవ్ అయిపోయింది. అర్థమైందిగా? ఇది ఈ విధంగా 3-ఫాస్ఫోగ్లిజరేట్ అనేది ఏర్పడ్డది. ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరేట్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ 2-ఫాస్ఫోగ్లిజరేట్. 3-ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఏ విధంగా ఏర్పడ్డది? దీనికి మ్యూటేజ్ అనే ఎంజైమ్ సహాయంతో 3వ కార్బన్పై ఉన్నటువంటి ఫాస్ఫేట్ 2వ కార్బన్ పైకి వస్తుంది. అర్థమైందిగా? ఇక్కడ 3 కార్బన్లు ఉన్నాయి మనకి. ఇవన్నీ 3 కార్బన్లు కలిగినటువంటి మాలిక్యూల్స్. ఇవన్నీ కూడా దీని నుంచి ఇది ఏర్పడుతుంది, దీని నుంచి ఇది ఏర్పడుతుంది. ఇక్కడ మనం యారో మార్క్స్ 2 విధాలుగా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవచ్చు, ఈ విధంగా ఇట్లా. దీని నుంచి ఇది ఏర్పడుతుంది, ఇవన్నీ అంతే. సో మనం ఆరోమాకి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు.
ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరేట్ నుంచి 2-ఫాస్ఫోగ్లిజరేట్ అనేది ఏర్పడుతుంది. అంటే మ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మ్యూటేజ్ అనే ఎంజైమ్ వల్ల మూడో కార్బన్ ప్లేస్లో ఉన్న ఫాస్ఫేట్ రెండో కార్బన్ పైకి షిఫ్ట్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ మ్యూటేజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. సో ఈ ప్రాసెస్ని ఇంటర్ కన్వర్షన్ అంటారు. ఇక్కడ మ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకు ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఇంటర్ కన్వర్షన్ అవుతుంది. అంటే మూడో కార్బన్ ఉన్న ఫాస్ఫేట్ రెండో కార్బన్లోకి షిఫ్ట్ అయింది. సో ఇది ఈ విధంగా 2-ఫాస్ఫోగ్లిజరేట్ అనేది ఏర్పడ్డది. ఇదే విధంగా 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ ఫాస్ఫోయినాల్ పైరువేట్. ఇక్కడ 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఫాస్ఫోయినాల్ పైరువేట్గా ఏ విధంగా మారిందంటే ఇక్కడ ఈనోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఒక వాటర్ మాలిక్యూల్ని కోల్పోతుంది. H2O అంటే వాటర్ మాలిక్యూల్. 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఒక వాటర్ మాలిక్యూల్ని కోల్పోవడం వల్ల ఈనోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఒక వాటర్ మాలిక్యూల్ని కోల్పోవడం వల్ల ఇది ఫాస్ఫోయినాల్ పైరువేట్గా మారుతుంది. ఇది ఏర్పడడానికి కారణం ఏంటి? ఈనోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఇక్కడ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ ఏటీపీని కోల్పోతుంది. అంటే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ను ఏడీపీకి దీని లోపల ఉన్న ఫాస్ఫేట్ని ఇవ్వడం ద్వారా ఇది ఏటీపీగా మారుతుంది. అంటే ఒక ఫాస్ఫేట్ని కోల్పోతుంది. డీఫాస్ఫోరిలేషన్ అన్నమాట. ఫాస్ఫేట్ని కోల్పోవడాన్ని డీఫాస్ఫోరిలేషన్ అంటారు. ఇక్కడ డీఫాస్ఫోరిలేషన్ జరిగి పైరువిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఫాస్ఫోయినాల్ పైరువేట్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో పైరువిక్ యాసిడ్గా మారింది. అంటే ఒక ఫాస్ఫేట్ని కోల్పోయింది. డీఫాస్ఫోరిలేషన్ జరిగి పైరువిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. పైరువిక్ యాసిడ్ అనేది 3 కార్బనస్ మాలిక్యూల్. అండ్ గ్లైకోలైసిస్లో ఎండ్ ప్రొడక్ట్ అనేది పైరువిక్ యాసిడ్. ఈ విధంగా ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి ఒక పైరువిక్ యాసిడ్ ఏర్పడితే మనకి ఇక్కడ 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి. ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఈ పాత్వే జరుపుతుంది. ఈ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ ఉంది కదా, ఇది మళ్ళీ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 2 స్ప్లిట్ అయినాయి కదా, ఇక్కడ 3 కార్బన్స్, ఇక్కడ 3 కార్బన్స్. ఇది ఒక పాత్వే చేస్తుంది. ఈ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ మళ్ళీ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా మారి ఈ పాత్వేని చేస్తుంది. అంటే ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి ఒక పైరువిక్ యాసిడ్ ఏర్పడితే ఇది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయ్యి ఇది కూడా ఒక పాత్వేని చేస్తుంది. సో ఈ విధంగా ఇవి 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్స్ ఉన్నాయి కాబట్టి 2 పైరువిక్ యాసిడ్స్ ఏర్పడతాయి. గ్లూకోజ్ స్ప్లిట్ కావడం వల్ల మనకు గ్లైకోలైసిస్ ప్రాసెస్ ద్వారా ఎండ్ ప్రొడక్ట్ ఏంటి? 2 పైరువిక్ యాసిడ్స్ ఏర్పడుతున్నాయి. గ్లైకోలైసిస్ ప్రాసెస్లో మనకు ఎండ్ ప్రొడక్ట్స్ ఎన్ని? 2 మాలిక్యూల పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇందులో 3 కార్బన్స్. ఇంకో పాత్ర జరుగుతుంది కదా, ఆ పైరువిక్ యాసిడ్లో 3 కార్బన్స్, 3 6 కార్బన్స్. అంటే గ్లూకోజ్ 6 కార్బన్ కలిగి ఉంది కదా, సరిపోయింది లెక్క. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇక్కడ గ్లైకోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనకు ఎన్ని ఏటీపీలు ఏర్పడుతున్నాయి అంటే ఇక్కడ ఒక ఎన్ఏడిహెచ్, ఇక్కడ ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ద్వారా ఒక ఎన్ఏడిహెచ్ ఏర్పడుతుంది. ఇంకో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ద్వారా ఇంకో ఎన్ఏడిహెచ్ ఏర్పడుతుంది. అంటే ఒక ఎన్ఏడిహెచ్ ఈజ్ ఈక్వల్ 3 ఏటీపీ. ఒక ఎన్ఏడిహెచ్ ఈజ్ ఈక్వల్ 3 ఏటీపీ. అలాగే మనకు రెండు ఎన్ఏడిహెచ్లు ఏర్పడుతున్నాయి కదా, అంటే 6 ఏటీపీలు. ఒక ఎన్ఏడిహెచ్ 3 ఏటీపీలను ఏర్పరిస్తే 2 ఎన్ఏడిహెచ్లు 6 ఏటీపీలను ఏర్పరుస్తాయి. 6 ఏటీపీలను ఏర్పరుస్తాయి. ఇక్కడ 1 2 మళ్ళీ ఇక్కడ 2 ఏటీపీలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఏటీపీలను యూటిలైజ్ చేసుకుంది, ఇక్కడ ఏటీపీలను రిలీజ్ చేసింది. ఇక్కడ 2 నెక్స్ట్ ఇంకో పాత్వే జరుస్తాయి. ఇంకోటి ఇది జరిపే పాత్వేలో 3 ఏర్పడతాయి. ఈ పాత్వేలో 3 ఏర్పడతాయి.
సేమ్ పాత్వే, ఇది కూడా ఈ కన్వర్ట్ అయ్యి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేస్తుంది. సో మనకి ఇక్కడ టోటల్గా 8 ATPs ఏర్పడతాయి. గ్లైకోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనకు 8 ATPs ఏర్పడతాయి. గ్లైకోలైసిస్లో రిమైనింగ్ 8 ATPs అనేవి మిగులుతాయి. ఒక NADH ఈజ్ ఈక్వల్ టు 3 ATPs. అంటే ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ పాత్వేలో మనకు ఒక NADH ఏర్పడుతుందిగా, ఒక NADH ఈజ్ ఈక్వల్ టు 3-ఫాస్ఫేట్. మనకు ఇంకో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉంటుంది కదా, అది కూడా ఒక NADHని రిలీజ్ చేస్తుంది. సో దాని ద్వారా ఏర్పడిన 3 ATPలు, ఈ 3 ATPలు మొత్తం 6 ATPలు. ఇక్కడ మనకు 2 ATPలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి 6, 7, 8. మళ్ళీ నెక్స్ట్లో ఇంకా 2 ఏర్పడతాయిగా, 9, 10. టోటల్ 10 ఏర్పడతాయి. టోటల్ 10 ATPs. టోటల్ 10 ATPs. ఇక్కడ 2 ATPలను ఉపయోగించుకుంది కదా కాబట్టి -2. టోటల్ 8 ATPs. ఇక్కడ టోటల్ 8 ATPs మనకు రిమైనింగ్ మిగిలిపోతాయి. అంటే గ్లైకోలైసిస్ ద్వారా మనకు 8 ATPలు అనేవి ఏర్పడతాయి. టోటల్గా 10 ఏర్పడతాయి. ముందు ఈ గ్లైకోలైసిస్ ప్రాసెస్లో ముందు ఉపయోగించుకున్న ATPలను మనం 10 ATPs నుంచి తీసేసినట్లయితే మనకు టోటల్ 8 ATPs ఏర్పడతాయి. గ్లైకోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనకు 8 ATPs ఏర్పడతాయి. సో ఈ విధంగా ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇది ఆక్సిడేషన్ ప్రాసెస్, ఇది గ్లైకోలైసిస్ ప్రాసెస్. ఫ్రెండ్స్, if you like this video, click the like button and subscribe my channel more update videos. Thank you.